వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కిరణ్ గారు, మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ట్యూటోరిక్స్. ట్యూటోరిక్స్ ఈ మధ్య మనం వింటూ ఉన్నాము ఆన్లైన్ ట్యూషన్స్ అని చెప్పేసి చాలా ఫేమస్ అవుతుంది. 7th క్లాస్ నుంచి 10th అండ్ 12th వరకు కూడా వీళ్ళు సబ్జెక్ట్స్ అనేవి నేర్పిస్తాం అంటున్నారు, అది కూడా ఆన్లైన్లో. సో ఈ ఆన్లైన్ ట్యూషన్స్ ఎలా ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ని వీళ్ళు డీల్ చేస్తారు, టోటల్ వివరాలు మనం తెలుసుకుందాం. కిరణ్ గారితో మాట్లాడదాం. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ us అబౌట్ ట్యూటోరిక్స్. ఎవరికి బేసిక్ తెలియని వాళ్ళకి ట్యూటోరిక్స్ అంటే ఏంటి, ట్యూటోరిక్స్ లో ఇప్పుడు ఎలా స్టడీస్ ఎలా నేర్పిస్తారు ఆన్లైన్ లో? ట్యూటోరిక్స్ అనేది ఒక చిన్న ఫన్ లెర్నింగ్ యాప్ అన్నమాట. సో బేసిక్గా ఏంటంటే లెర్నింగ్ వేరు, ఫన్ లెర్నింగ్ వేరు అన్నమాట. సో లెర్నింగ్ అనేది చాలా ఫన్నీగా నేర్చుకుంటూ మనకున్న టైంలోని, మనకున్న పేస్, మనకున్న స్పీడ్లోని, మనకున్న కంఫర్ట్ జోన్లోని మనం లెర్న్ చేయడమే ట్యూటోరిక్స్ అన్నమాట. సో ఒక చిన్న యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, TUTORIX ట్యూటోరిక్స్ అనే యాప్లోకి వెళ్ళి ఒక్కసారి రిజిస్టర్ అయ్యి మీ పిల్లలకి 7th, 8th, 9th అండ్ 10th క్లాసెస్, ఇన్ఫాక్ట్ 6th క్లాస్ కూడా ఉన్నాయి, మన 6th క్లాస్ కూడా మీరు వీడియోస్కి వెళ్ళి ఒక చిన్న కాన్సెప్ట్ మీరు చూపించిన తర్వాత లెస్ దాన్ 10 minutesలో ఆ కాన్సెప్ట్ని మా పిల్లవాడికి అర్థం చేయడమే ట్యూటోరిక్స్ అన్నమాట. మామూలుగా పిల్లలందరూ కూడా ఈ స్క్రీన్ టైంకి ఎక్కువ అలవాటు అయిపోతూ ఉన్నారు, ఫోన్స్, టీవీస్ అని చెప్పేసి. అలాంటిది అంటే స్టడీస్ వైపు వాళ్ళని మళ్ళించాలి అని పేరెంట్స్ కూడా చాలా, అండ్ ఈ స్క్రీన్ టైం తగ్గించాలని కూడా చాలా ట్రై చేస్తూ ఉంటారు. వేరేజ్ మళ్ళీ ఆన్ స్క్రీన్లోనే ఇప్పుడు ఆన్లైన్లో క్లాసెస్ అన్నప్పుడు ఎలా ఉంటుంది అసలు? స్క్రీన్ టైం తగ్గిద్దాము, ఫోన్ లాగేసుకుందాం అనుకున్నాం, బట్ స్టిల్ హ్యాపీగా ఉంటాడా? ఉండడు. రైట్. సో మెంటల్గా వాడు ఫిక్స్ అయ్యాడు, నాకు ఫోన్ కావాలంటే ఫోన్ కావాల్సింది. ఇందులో ఎంతమంది పేరెంట్స్ని, ఈ వీడియో చూస్తున్న ప్రతి పేరెంట్ ఒక్కసారి ఇంట్లో ఫోన్ లాక్కొని చూడండి, మీకు చుక్కలు చూపిస్తారు. సో నేనేమంటున్నానంటే వెన్ యూ కాంట్ బీట్ దెమ్, జాయిన్ దెమ్. వాళ్ళని గెలవలేనప్పుడు మీరు వాళ్ళతో కలిసిపోవడం బెటర్. రైట్. సో ఎలాగో వాళ్ళు స్క్రీన్ టైం చూస్తున్నప్పుడు అందులో కొంచెం ఇన్ఫర్మేటివ్ అండ్ వాళ్ళ అకాడమిక్స్ సంబంధించిన మీరు యొక్క కాన్సెప్ట్స్ని పెట్టారనుకోండి, ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు, అదే ఎంటర్టైన్మెంట్ని ప్లస్ ఎడ్యుకేషన్ యాడ్ అయింది అనుకోండి, వాళ్ళ టైం ప్రొడక్టివ్గా యూజ్ అవుతుంది, వాళ్ళ అకాడమిక్స్కి హెల్ప్ అవుతుంది. అకాడమిక్స్లో ఎక్సెల్ అయినప్పుడు మీరే కదా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నా పాయింట్ ఏంటంటే అందరూ హ్యాపీగా ఉండాలంటే ట్యూటోరిక్స్ వాడాల్సింది. ఇప్పుడు ఆన్లైన్లో చాలా వరకు క్లాసెస్ అనేవి చెప్తూ ఉన్నారండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి మార్కెట్లో చూస్తూ ఉన్నాం. అలాంటివన్నీ ప్రాక్టీస్ చేసి ఉండి కూడా అంటే ఒక బెస్ట్ రిజల్ట్ రాలేదు, ఇంకా ఆన్లైన్లో చాలా ట్రై చేసాం, ఇంకా మళ్ళీ ఇదొకటి అంటే ఎలా అనుకున్న పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? యూజువల్గా ఏంటంటేనండి, ఎన్ని ఆన్లైన్ క్లాసెస్ మీరు ట్రై చేసినా కానీ సో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, అవతల ఎంతమంది ఉన్నారో మీకు తెలియదు, ఇక్కడ ట్యూటర్ మాత్రం ఒకలే ఉంటారు. రైట్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు డౌట్స్ వచ్చినా కానీ వాళ్ళు క్లియర్ చేయడానికి అకౌంటబిలిటీ తీసుకోరు. డౌట్ అడుగుతారు, ఎక్కడి నుంచి వస్తుంది డౌట్, ఒకవేళ డౌట్ వస్తే వాళ్ళు ఇన్స్టెంట్గా క్లియర్ చేస్తారు, తర్వాత ఎప్పుడో క్లియర్ చేస్తారు. రైట్, ఈ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి, వాడు పర్సనల్ అకాడమిక్స్ని మానిటర్ చేయడానికి ఎవరైనా ఉన్నారు, ఇవేమీ బయట ఉండవు, కానీ మీ ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తుంది ట్యూటోరిక్స్. అంటే ఏంటంటే పిల్లాడికి ఏమైనా స్టూడెంట్ డౌట్ వచ్చింది అనుకోండి, హ్యాండ్ రేస్ చేసి, అదే ఆన్లైన్ క్లాస్లో ట్యూటర్కి వెంటనే ఒక నోటిఫికేషన్ వస్తుంది, సమ్వన్ రేస్డ్ హ్యాండ్, సమ్వన్ హ్యాస్ ఎ డౌట్. సో ఆ ట్యూటర్ ఆగి ఆ పిల్లాడు డౌట్ క్లియర్ చేసి, ఒకవేళ అక్కడ కూడా పిల్లాడు ట్యూషన్లో ఫీల్ అవుతున్నాడు అనుకోండి, డౌట్ అడగడానికి షై ఫీల్ అవుతున్నాడు అనుకోండి, దెర్ ఇస్ సమ్వన్ హూ ఎల్స్ ఈజ్ మానిటరింగ్. ఎవరు అని అంటే ఒక 1 week తర్వాత మీ వర్క్ ప్రోగ్రెస్ కానీ లేదంటే మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కానీ చూడడానికి మానిటర్ చేసి ఒక పర్సన్ ఉంటారు. ఆ పర్సన్తో కంటిన్యూస్గా మీరు మాట్లాడి అక్కడ కూడా మీరు డౌట్స్ క్లియర్ చేసుకోండి. లేదు ఇది కూడా వద్దు అని అంటే కనుక మీకు వీక్లీ క్లాసెస్ జరుగుతుంటాయి. వీక్లీ క్లాసెస్ అంటే లైక్ సండే కానీ సాటర్డే కానీ క్లాసెస్ రిపీట్ చేయడం కానీ, లేదు అని అంటే అయిన క్లాస్ని రికార్డ్ అయ్యి మళ్ళీ మీరు 100 సార్లు చూడొచ్చు, 200 సార్లు చూడొచ్చు. సో డౌట్స్ క్లియర్ అయ్యేంత వరకు మేము మానిటర్ చేస్తూనే ఉంటాం, మిమ్మల్ని చూస్తూనే ఉంటాం. కొంతమంది పిల్లలకి చూసినట్లయితే కొందరికి మ్యాథ్స్ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్గా ఉంటుంది, ఇంకొంతమందికి సైన్స్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకుందాం, సో వాళ్ళకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది టు మేక్ మ్యాథ్స్ ఈజీ? ఎలా టీచ్ చేయాలో అలా టీచ్ చేయకుండా, ఎలా టీచ్ చేయకూడదో అలా టీచ్ చేస్తున్నారు ఇక్కడ బేసిక్. ఓకే, మ్యాథమెటిక్స్ చాలా ప్రాక్టికల్ సబ్జెక్ట్. అది మీరు ప్రతి ప్రాబ్లంలోని మన రియల్ టైం సిచ్యువేషన్ని మనం ఇంక్లూడ్ చేయొచ్చు. 2 చాక్లెట్స్ ఉన్నాయి, ఒక చాక్లెట్ తిన్న తర్వాత ఇంకో చాక్లెట్ మిగులుతుంది, 2 - 1 = 1. ఓకే, రైట్, అది ఒక సబ్ట్రాక్షన్. మీరు మల్టిప్లికేషన్ గురించి చెప్పండి, నేను పైకి వచ్చా, 5th ఫ్లోర్కి వచ్చా, 2 స్టెప్లు వేసుకొని 2 స్టెప్లలో 4 స్టెప్లు వేసానంటే 2 రెళ్ళు 4, 2 × 2 వేసిన తర్వాత నేను 4th స్టెప్కి ల్యాండ్ అయ్యాది, మల్టిప్లికేషన్. సో పిల్లలకి చిన్న కాన్సెప్ట్స్ని కూడా మనం బోర్డుల మీద చెప్పేసి వాళ్ళకి కాంప్లికేట్ చేసేసి, వాళ్ళకి అర్థం కాకుండా చేసేసి, వాళ్ళ మీద మనమే ప్రెషర్ క్రియేట్ చేసేసి, వాళ్ళని అందులోకి తోసేసి, వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా చేసి ఇప్పటివరకు జరిగిన కల్చర్ అది. అఫ్కోర్స్ అందరం అదే కల్చర్లోంచి బయటకు వస్తున్నప్పుడు మెల్లగా. సో ట్యూటోరిక్స్ ఏమంటుందంటే బెస్ట్ టీచింగ్ టెక్నిక్స్ని అడాప్ట్ చేసింది. ఫస్ట్ ఈస్ విజువల్ లెర్నింగ్.
ఏదైనా కాన్సెప్ట్ని వాడు ఊహించుకుంటూ, ఎందుకంటే సినిమా 3 గంటల సినిమా స్టోరీ వాడికి ఎందుకు గుర్తుంటుంది? 3 గంటల క్లాస్ ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతున్నాడు? రైట్. సో స్పైడర్ మ్యాన్ అట్లా దూకాడు ఇలా దూకాడు అని అంటే వాడు ఎందుకు గుర్తుపెట్టుకోగలుగుతున్నాడు? ఎందుకంటే వాడు విజువల్గా వాడు రిలేట్ చేసుకుంటున్నాడు. సో అంత రిలేట్ చేసుకుంటున్నప్పుడు వై కాంట్ ఎ సబ్జెక్ట్ పెనిట్రేట్ ఇన్ టు హిస్ మైండ్, ఎందుకు వెళ్ళకూడదు అన్నది మా పాయింట్. వాడు గుర్తు పెట్టుకునేటట్టుగా చేయడమే ట్యూటోరియల్స్ యొక్క బాధ్యత. సో టెక్నిక్స్ అనేవి చాలా మంచి టెక్నిక్స్ ఉన్నాయండి. ప్రాక్టికల్ అప్లికేషన్స్ని ప్రాక్టికల్గా బయట షూట్ చేసి విజువల్గా తయారు చేసాం కాబట్టి దట్స్ వై ట్యూటోరియల్స్ హ్యాస్ ద స్ట్రాంగ్ కంటెంట్. మ్యాథ్స్ బాగా వచ్చిన స్టూడెంట్స్కి సైన్స్ చాలా టఫ్గా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం అండ్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, డెఫినేషన్స్ అని కూడా. రైట్ రైట్ సో దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు, అదే ఎలా ఈజీ చేస్తారు? యూజువల్గా డెఫినేషన్స్ కానీ ఈ ఫార్ములాస్ కానీ గుర్తుపెట్టుకునే ముందు వాడికి కాన్సెప్ట్ మనం చెప్తాం. టెంపరేచర్ అంటే ఏంటి, ఇప్పుడు సైన్స్లో టెంపరేచర్ అంటే ఏంటి, కెలరిఫిక్ వాల్యూ అంటే ఏంటి, మ్యాగ్నెటిజం అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్స్ని ముందు మనం ప్రాక్టికల్గా విన్న తర్వాత వాడికి అరే ఇదిరా అన్లైక్ పోల్ అంటే, ఇదిరా లైక్ పోల్ అంటే అన్న విషయాన్ని చెప్తాం. సో అంటే ఏంటి, ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత డెఫినేషన్ చెప్పి దాని తర్వాత అది గుర్తుపెట్టుకోవడానికి ఒక టెక్నిక్ మనం చెప్తాం. సో ఆ పైప్ లైన్ ఏదైతే ఉందో వాడికి ఈజీ అయిపోతుంది. అప్పటి వరకు 10th లో మ్యాథ్స్లో పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఇంటర్కి వచ్చేసరికి మ్యాథ్స్లోనే డౌన్ అయిపోవడం, సైన్స్లో పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు సైన్స్లోనే మళ్ళీ డౌన్ అయిపోవడం చూస్తూ ఉంటాం. సో మీరు 10th అండ్ అలాగే 12th వరకు కూడా చెప్తానంటున్నారు కాబట్టి సో 12th అండ్ 11th అండ్ 12thకి ఎలా ట్రీట్ చేస్తారు, క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి? ఇది ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లోని, అంటే తెలుగు స్టేట్స్ అంటే ఇంకా మన సౌత్ ఇండియాలోని ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. మీరు చూస్తే కుర్రోడికి లేదంటే పాపకి కానీ బాబు కానీ 590 మార్కులు వస్తాయి. అవును, మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎక్సెల్ అయి ఉంటారు, కాదు అనట్లేదు. కానీ వాళ్ళు ఇంటర్కి వచ్చేటప్పుడు ఎందుకు వీక్ అవుతారంటే దట్స్ బికాస్ ఆఫ్ ద ఫౌండేషన్. వాళ్ళ ఫౌండేషన్ ఏంటంటే ఫండమెంటల్స్ని గుర్తుపెట్టుకోరు. ఆ అకాడమిక్ ఇయర్ నీట్గా గుర్తుపెట్టేసుకుంటారు, మగప్ చేస్తున్నారు, అంతా అయిపోతుంది. నాకేం కావాలి, ఈ ఇయర్కి నేనేం కావాలి, నేను చదివాను, ఒమిట్ చేసేసాను, అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది. మీరు చూస్తే వాళ్ళు 9th క్లాస్ కూడా వాళ్ళు చాలా బాగా చదువుతారు, 8th 7th 6th అన్నీ బాగా చదువుతారు. ఎందుకనంటే ఆ అకాడమిక్ ఇయర్ సంబంధించింది వాళ్ళ షెడ్యూల్ అని నీట్గా స్కూల్ డిజైన్ చేసేసింది. మీరు ఈ పీరియడ్లో ఇది బట్టి కొట్టండి, ఈ పీరియడ్లో ఇది బట్టి కొట్టేసండి, ఈ ఎగ్జామ్ టైంకి ఇది రాసేసండి, అయిపోతుంది. వాడి ఫండమెంటల్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయండి, 6th 7th నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఫండమెంటల్. విచ్ ఈస్ వై ట్యూటోరిక్స్ ఏమంటుందంటే మీ అబ్బాయి 6th or 7th క్లాస్లో ఉంటే ఫౌండేషన్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేయండి. ఇట్స్ నాట్ లైక్ నేనేమంటున్నానంటే ఐఐటీనే మీరు 7th క్లాస్లో చదవండి అని అనట్లేదు, 11th and 12th ఇక్కడ చదివేయండి అని అనట్లేదు. కానీ అవి చదవాలంటే ఫౌండేషన్ ఇక్కడ బాగుండాలని నేను చెప్తున్నాను. సో ఫౌండేషన్ సరిగ్గా వేసుకోండి. అందుకే మేజర్ ఎస్పెషల్లీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో, ఆంధ్ర అండ్ తెలంగాణలో ఈ ప్రాబ్లం మేజర్గా ఉంటుంది. వాళ్ళు 10th క్లాస్లో సూపర్ చదువుతారు, 11thకి వెళ్ళేటప్పటికి చాలా యావరేజ్ 75-80% వస్తుంది. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ద ఫౌండేషన్, వాళ్ళు గుర్తుపెట్టుకోరు. ఐఐటీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు నుంచి బేసిక్స్ అంటే మీరు చెప్పేటువంటి ఈ ట్యూటోరిక్స్ క్లాసెస్ వల్ల యూజ్ అవుతుంది అంటున్నారు. సో ఏ విధంగా యూజ్ అవుతుంది అంటారు? మన 7th క్లాస్ ఓన్లీ సిలబస్ని మనం ఫినిష్ చేయం. ఒక 20% 8th ఎందుకు కనెక్టివిటీ టాపిక్స్, ఇప్పుడు ఫ్రాక్షన్ అనే టాపిక్ ఉంది, అది 8thలో కూడా కనెక్ట్ అవుతుంది. సో వై కాంట్ ది లర్న్, కొంచెం ఆల్రెడీ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్కి కొంచెం కనెక్టివిటీ నేర్చేసుకుంటే వాడు వెంటనే రిలేట్ చేసుకోగలరు. అది వాడు ఇప్పుడు గుర్తు కాకపోయినా నెక్స్ట్ టైం వెన్ హీ డీల్స్ నెక్స్ట్ ఇయర్లో ఆ డీల్ చేసేటప్పుడు అరే నేను ఆల్రెడీ అక్కడ కొంచెం నేర్చుకున్నట్టున్నాను అని వాడు రిలేట్ చేసుకోగలరు. సో ఎప్పుడైతే కొంచెం కాన్సెప్ట్ని అట్లీస్ట్ కనెక్టివిటీ టాపిక్స్, న్యూ టాపిక్స్ గురించి నేను మాట్లాడాను, కనెక్టివిటీ టాపిక్స్ గురించి వాళ్ళు కనెక్ట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ సిలబస్ని అట్లీస్ట్ 20-30% వాళ్ళు ఫినిష్ చేయగలుగుతారు. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఎగ్జామ్స్, మీరు అన్న కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, లేదంటే జేఈ ఎగ్జామ్స్ కానీ, నీట్ ఎగ్జామ్స్ కానీ, వాళ్ళు ఆల్రెడీ కొంచెం ప్రిపరేషన్ టైం అయిపోయినప్పుడు ఇంకొంచెం వాళ్ళు ఆ అకాడమిక్ ఇయర్లో ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది, ఇంకా అంతకుమించి ఏం అవసరం. ట్యూషన్ని రీప్లేస్ చేస్తుందా ఈ ట్యూటోరిక్స్? అబ్సల్యూట్లీ, మా మెయిన్ పర్పస్ అది. ట్యూషన్స్ బయటకు వెళ్ళి బ్యాగులు మోసి, లేదంటే పేరెంట్స్ డ్రాప్ చేసి మళ్ళీ ట్యూషన్ అయ్యేంత వరకు పేరెంట్ వెయిట్ చేసి అది చదివాడో లేదో అని మనకు తెలియకుండా మనం 1 గంట 2 గంటలు మన టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు అసలే లేదు. మీరు ఏ స్కూల్ అయినా, నా దృష్టిలో ఏ స్కూల్ అయినా ది బెస్ట్ స్కూల్ అనండి. స్కూల్స్ ఆర్ బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్కి వెళ్తున్నారు, బట్ స్కూల్కి వెళ్ళి ఇంత బెస్ట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా పిల్లవాడు చదవట్లేదు అని అంటే సంథింగ్ ల్యాగ్, ఏదో జరుగుతుంది. అది అవుతుంది కాబట్టి మీరు కంపల్సరీగా ట్యూటోరిక్స్తో రీప్లేస్ చేయండి మీ ట్యూషన్స్. సో ట్యూటోరిక్స్లో మ్యాథ్స్ అండ్ సైన్సే కాకుండా ఇంకా ఏం సబ్జెక్ట్స్ నేర్పిస్తారు? కంప్యూటర్ ఫండమెంటల్స్ అండి. బేసిక్గా వాళ్ళు ఇంకా గ్రో అయ్యే కొద్దీ దాంతోనే వాళ్ళు ఆడాలి కాబట్టి, వాళ్ళు జాబ్లో సర్వైవ్ అవ్వాలన్న వాళ్ళు ఎనీ ఫీల్డ్ యూ పిక్, దేంతోనైనా కానీ కంప్యూటర్తో లింక్ ఉంది కాబట్టి సో కంప్యూటర్ ఫండమెంటల్స్ మనం డీల్ చేస్తాము. అండ్ జనరేటివ్ ఏఐ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మనం ఏం చేస్తామంటే వాళ్ళకి జనరేటివ్ ఏఐలో కొన్ని ప్రాంప్ట్స్ ఎట్లా ఇవ్వాలి, జనరేటివ్ ఏఐ ఎలా వర్క్ అవుతుంది, ఎట్లా థింక్ చేస్తుంది, అదే డీప్ సర్చ్ ఎట్లా చేస్తుంది, లేదంటే ప్రాంప్టింగ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. మంచి ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి సో దట్ నీకు కావాల్సిన అవుట్పుట్ ఎట్లా వస్తుంది.
సో ఏఐని కూడా మనం టీచ్ చేస్తున్నాం. జనరేటివ్ ఏఐ సింపుల్ టెక్నిక్స్. అంటే ఇవన్నీ కూడా 6th నుంచి లేదా 7th నుంచి స్టార్ట్ అవుతుందంటారా? యా 7th మన ఫౌండేషన్ క్లాసెస్లోనే స్టార్ట్ అవుతుంది. సో ఆల్టర్నేటివ్గా ఉంటుంది. మ్యాథ్స్ ఒక రోజు ఉంటుంది, మండే మ్యాథ్స్, ట్యూస్డే సైన్స్, మళ్ళీ ఆల్టర్నేటివ్ మ్యాథ్స్ సైన్స్. సో సాటర్డే ఏం చేస్తామంటే కంప్యూటర్ క్లాస్ ఆర్ మన జనరేటివ్ ఏఐ ఫండమెంటల్స్. ఫ్యామిలీలో 2 పిల్లలు ఉన్నా కూడా ఒకరు బాగా చదువుతూ ఉంటారు, ఇంకొకరు చాలా టఫ్గా ఉంటుంది వాళ్ళకి చదివించడం అన్నా, లేదంటే అదే ఏ సబ్జెక్ట్ అయినా, అది మ్యాథ్స్ కావచ్చు సైన్స్ కావచ్చు. అలాంటి డల్ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళని ఎలా మీరు మోటివేట్ చేస్తారు, ఎలా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు? మీరు ఇందాక చెప్తూ ఉన్నారు వితిన్ 2 months డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో అంత డల్ స్టూడెంట్స్ని కూడా ఇంత పర్ఫెక్ట్ 2 monthsలో చేయగలరా మీరు? సో అందుకేనండి మేమేమంటామంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఈ రోజు అటెండ్ అయ్యాడు అంటే నెక్స్ట్ 60 days అంటే ఈ 2 నెలలు కూడా వాడు మాకు 1.5 hours అంటే 1 గంట పర్ డే 1 గంట సబ్జెక్ట్ విని అదే రోజున నువ్వు ½ an hour ఎగ్జామ్ రాస్తావు. ఓకే, డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. అదేంటి అని అంటే మీ ఎగ్జామ్స్లో వచ్చే రిజల్ట్స్ మిమ్మల్ని రిఫ్లెక్ట్ చేస్తాం, మీరు క్లాస్ వింటున్నారా లేదా. ఇమీడియట్గా మన పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అయిపోతున్నాము 3-4 months తర్వాత. పిల్లడికి బాగా రాలేదని చెప్పి నేను వెళ్తున్నాను. బాగా రాలేదన్న విషయం మీకు 3-4 నెలల తర్వాత ఎందుకు తెలిసిందంటే 3-4 నెలల తర్వాత ఎగ్జామ్ రాసాడు కాబట్టి తెలిసింది. నేనేమంటున్నాను, ప్రతిరోజు రాస్తే ప్రతిరోజు పేరెంట్ టీచర్ మీటింగే కదా. సో అందుకని నేనేమంటున్నానంటే ప్రతిరోజు వాడు గంట స్పెండ్ చేసి ½ an hour ఎగ్జామ్ రాసి సబ్జెక్టు వింటున్నాడా లేదా అన్న విషయాన్ని మనకి రిఫ్లెక్షన్ అక్కడే వచ్చేస్తుంది. సో అప్పుడు నాకు ఎంత టైం పట్టొచ్చండి? నాకు కరెక్ట్గా 4 రోజులు చాలు పిల్లవాడిని నేను జడ్జ్ చేయడానికి. నాకు 2 నెలలు కూడా అవసరం లేదు. సో అందుకనే మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే ఫస్ట్ 1 month మీరు ట్రై చేసి మీకు ప్రోడక్ట్ నచ్చకపోయినా మీ అబ్బాయి పర్ఫార్మెన్స్ కనుక ఎక్సెల్ అవ్వలేదని అనిపిస్తే మీరు పే చేసిన 100% అమౌంట్ ఏదైతే ఉందో మేము రిఫండ్ చేసేస్తాం అని. మీకు అవసరం లేని ప్రోడక్ట్ మేము ఎందుకు అమ్మాలి, రైట్? అందుకని మేము అంత స్ట్రాంగ్గా ఉన్నాం అన్నమాట. సో 100% రిఫండ్ చేసేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ట్యూటోరిక్స్లో అసలు ఎలా ఉంటుంది, ఎవరికి డల్ స్టూడెంట్స్ని కూడా మీరు ఎలా మోటివేట్ చేస్తారు, ఎలా ముందుకు తీసుకెళ్తారు, అండ్ అలాగే ట్యూటోరిక్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా డీల్ చేస్తారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ పిల్లల కోసం బెస్ట్ స్టడీస్ని ఎంచుకోవాలి అనుకుంటే ఒకసారి ట్యూటోరిక్స్ని ట్రై చేసి చూడండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.